అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రెండవ రోజు మరి బైబిల్ ఎక్స్పోజిషన్స్లో మరి సువార్తీకరణ ఇవాంజలిజం అట్ ఏథెన్స్. మొదటి రోజు ఇవాంజలిజం అట్ సిరియన్ అంతియోకుని గురించి, అలాగా అక్కడ పరిచర్య పౌలు ఏ విధంగా లేక వాళ్ళ బృందం టీమ్ మినిస్ట్రీ కనెక్టెడ్ విత్ ద చర్చ్ ఎట్ అంతియోక సంఘము ఏ విధంగా వారిని సిద్ధపరిచి సేవ కొరకు పంపినదో రాత్రి డివోషన్స్లో మనం చూసాము. అలాగే మరి కుప్రాలోను తర్వాత గలతీయ ప్రాంతాల్లో మరి సువార్త ఏ విధంగా ప్రకటన చేయబడినది, మరి సేవకులు పౌలు బర్నబా కుప్రా దేశానికి చెందినవాడు, సైప్రస్. అలాగే మరి పౌలు కిలికియా తార్సస్ పట్టణానికి చెందినవాడు. మరి వారిద్దరూ కలిసి మరి సంఘం ద్వారా పంపబడ్డారు. పంపబడిన తర్వాత మరలా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోలేదు. సేవ అయిపోయిన తర్వాత మరలా తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఎక్కడి నుండి అయితే వాళ్ళు ప్రారంభించారో మరలా అక్కడికి వచ్చి రిపోర్ట్ చేశారన్నమాట. అంటే అన్యజనులు ఏ విధముగా సువార్తను అంగీకరించారు అనే సంగతులు వారితో చెప్పినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు. తర్వాత మరి ఆ రీతిగా మరి మరొకసారి ఈ విధంగా చెప్పాలంటే రెండవసారి మరి సువార్త ప్రకటన కోసం మరలా అంత్యోక సంఘమే పంపింది. గుర్తుపెట్టుకోండి, చర్చ్ మరి సంఘమే బాధ్యత తీసుకొని సువార్తను ప్రకటన చేయటానికి మరలా రెండవసారి. మొదటి సారి అనగా పౌలు బర్నబాలు జాన్ మార్కులు వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది. అంటే 46 AD నుండి 48 సుమారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డేట్స్ తెలియదు కానీ సంవత్సరాలు చెప్పగలం. 2 సంవత్సరాలు వాళ్ళకి సువార్త మరి ఆసియా ఖండములో ముఖ్యముగా గలతీయ ప్రాంతము, తర్వాత మధ్యధరా సముద్రంలో ఉన్న కుప్రా దేశం, ఇప్పుడు కూడా కుప్రా దేశమే, అదే సైప్రస్ అంటాం కదా, అక్కడ కూడా పరిచర్య జరిగింది. సంఘములు స్థాపించబడినవి. ఈ యొక్క సేవల పంపబడిన వారు ఎవరోనంటే తెలుసు మనకి. పంపబడిన వారు, పంపించిన వారు ఎవరోనంటే అంత్యోక సంఘములో ఉన్న విశ్వాసులు. అది చూడండి, మినిస్ట్రీ ఎప్పుడు కూడా చర్చికి కనెక్ట్ అయి ఉండాలి. ఇండిపెండెంట్గా చేస్తే ఎలా ఉంటుందనంటే అలాగ చేసి దేవుడు నడిపించారు అలా చెప్పకండి. ఎందుకంటే తప్పనిసరిగా మిషన్ ఎక్కడ ప్రారంభమైందనంటే మరి దేవుడు ఎక్కడ ప్రారంభించాడో అక్కడ నుంచి మనము చేయాలి. తర్వాత అక్కడ కూడా కనెక్ట్ అయ్యి మనం ఉండాలన్నమాట. అది సో రెండవ విధానంలో మరలా వీళ్ళు స్టార్ట్ చేశారు. కొంత గ్యాప్ వచ్చింది, ఒక సుమారు మేబీ 2 సంవత్సరాలు. 48కి అయిపోయిందా, 49, 52 సంవత్సరాలు. అంటే 52 సంవత్సరాలు కాదు, 52 కలిపి 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తరువాత మరలా వారు సువార్తీకరణకు, సువార్త పరిచర్యకు మరి ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాలి. ఇప్పటి వరకు ఆసియా ఖండం అనగా ఈ కుప్రలో నుండి తర్వాత ఎక్కడి వరకు వెళ్ళారంటే గలతీయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి వెనక డోర్లో కూడా రాకుండా మరలా వచ్చిన మార్గముననే వాళ్ళు వెనకకు తిరిగి దూరమైన ఆ షిప్ను వేరే సిటీకి మార్చేసుకొని అత్తిలియాకి మరలా అంత్యోకు వచ్చారు. అది మొదటి సువార్త క్రమములో వాళ్ళు చేసిన ప్రయాణము. సుమారు 1400 కిలోమీటర్లు తిరిగినట్లు, ఓడ ద్వారా అయితేనేమి, నడక ద్వారా అయితేనేమి, మరి వారు ఉన్న
మరి అప్పుడు సౌకర్యమైన పౌలు కొన్ని సందర్భాల్లో ఆయన నడిచి వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనము ఈ రెండవసారి వాళ్ళు ఈ సువార్త ప్రకటించడానికి మరి ఒక టీంని వాళ్ళు సిద్ధం చేశారు. ఎవరు? అంత్యోక సంఘం వారు. మరలా అంత్యోక సంఘమే. ఎవరంటే ఎవరున్నారు? పౌలు ఉన్నాడు, తర్వాత బర్నబాస్ ఉన్నాడు, తర్వాత జాన్ మార్క్ ఉన్నాడు. అయితే అక్కడ చిన్న ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఏంటి ఆ డిస్కషన్ ఏంటంటే, పౌలుకి జాన్ మార్కుని అనగా ఆయన్ని మరలా తనతో కూడా తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టంగా లేడు. బర్నబా వాళ్ళ బంధువు. యాక్చువల్గా బర్నబా నేటివ్ ఆఫ్ కుప్రా. మరి మొట్టమొదటి అంత్యోక సంఘంలో పరిచర్య చేసిన వాడు, యెరూషలేము యొక్క సంఘంలో కనెక్ట్ అయి ఉన్న ఆయన యూదుడు గనుక మారాడు, క్రైస్తవుడయ్యాడు. గనుక తను మరి అందరూ కలిసి వెళదామనుకుంటే పౌలు ఒప్పుకోలేదు ఆ విషయంలో. ఎవరిని తీసుకెళ్ళటానికనంటే మళ్ళా మధ్యలో వెళ్ళిపోతాడేమోనని. ఎందుకంటే ముందు వెళ్ళినప్పుడు పెర్గే అనే పట్టణానికి వచ్చినప్పుడు వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. పనిని ప్రారంభించి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరలా యెరూషలేము వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత అందువలన ఈయన మరలా ఒకవేళ ఇదేమి జరుగుద్దేమని వద్దనంటే బర్నబా ఏం చేశాడునంటే ఈ జాన్ మార్కుని తీసుకొని కుప్పర వెళ్ళిపోయాడు, సైప్రస్ వెళ్ళిపోయాడు. ఈయన సైలస్ అంటే సిల్వాను, సైలస్ని తీసుకొని పౌలు మరి సువార్త ప్రకటనకు ఈయన బయలుదేరారు. దాన్ని దండయాత్ర అంటారు, మరి ఏమైనా మీరు పేరు పెట్టుకోవచ్చు, క్రూసేడ్ అంటారు, మరి అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏదైనా మొత్తానికి ప్రభు యొక్క సువార్త అందరికీ అందాలి అనగా రోమా సామ్రాజ్యం ఉన్న దేశాలకు అనగా ప్రావిన్సెస్కు అందాలి. గనుక మరి వీరు మరలా మరి ప్రయాణం ఎక్కడి నుంచి సాగిందంటే సేమ్ ప్లేస్, అంటే సేమ్ చర్చ్. సేమ్ ప్లేస్ అంటే ఓడరేవు సెలూకయ్య నుండి, సేమ్ చర్చ్ అంటే అంత్యోక నుంచి వాళ్ళు మరలా పంపబడ్డారు. పంపబడినప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళారంటే బర్నబా జాన్ మార్కుని తీసుకొని కుప్రా వెళ్ళిపోయాడు. మరి పౌలు శీలను తీసుకొని ఎక్కడికి వెళ్ళారంటే ఆయన దండయాత్రకు అనగా సువార్త ప్రకటనకు ఆయన బయలుదేరాడు. అయితే ఈయనేమో ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయాడు, మధ్యాహ్న సముద్రం. వీళ్ళు ఎలాగ వెళ్ళలేదు, మరి ఉత్తరాది నుండి అనగా నార్త్ వైపు నుండి వాళ్ళు పైకి ప్రయాణం చేశారు కాలినడకన. అక్కడ నుంచి వాళ్ళు కిలికియా ప్రావిన్స్కు వెళ్ళి, అంటే సిరియా ప్రావిన్సు, అంటే సిరియా దేశం అన్నమాట. దాని ముఖ్య పట్టణము అంత్యోకయ. తర్వాత మరలా కిలికియాకి ముఖ్య పట్టణమైన తార్సస్సు అనగా తార్సు వాడైన పౌలు అంటాం కదా, తార్సస్ ఇంగ్లీష్లో. అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం అయిపోయి కాలినడకన, ఈసారి ఓడ కాదు, ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. ఆసియా ఖండానికి ఆ చివరి ప్రాంతానికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణమయ్యి కొన్ని సంఘాలను వాళ్ళు చూచుకుంటూ వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో సహవాసం చేసుకొని అలాగా పైకి ఉత్తరాదికి వెళ్ళిపోయారు అనగా ఆసియా ప్రాంతానికి. ఏషియా అంటారు ఆ రీజన్, అంటే టర్కీ. ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రస్తుతము టర్కీ దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నెక్స్ట్ మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు మరి ఐరోపా ఖండానికి వెళ్ళాలి అని ఒక నడిపింపు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. వాళ్ళు బితూనియా, పోంతస్సు ఆ ప్రాంతాలకి వెళదామని అనుకున్నారు. కానీ అయితే మాసిదియాను నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయన మాటల చేత నడిపింపబడిన వారై వీరు మరి ఐరోపా వైపుకు వెళ్ళటానికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. అంటే ఐరోపా అంటే ఇప్పుడు ఈ భాషలో చెప్తున్నాను, అప్పుడు మాసిదోనియా అంటారు. అప్పుడు ఉన్న పేరేంటంటే
మ్యాసిడోనియా. మరి ఈ మ్యాసిడోనియా యొక్క ప్రాంతంలో కొన్ని ముఖ్య పట్టణాలు. మొదటిది ఫిలిప్పి పట్టణము, రెండవది తెస్సలోనిక పట్టణము, మూడవది బెరయా పట్టణము. అంతే, మూడే మెయిన్ సిటీస్ అన్నమాట. తర్వాత వీళ్ళు అక్కడ మరి ఎక్కడ ఎలాగ వెళ్ళాలంటే అది సముద్రయానమే. మళ్ళీ అది మధ్యధరా సముద్రం క్రింద ఉంది, దానిపైన ఏజెన్సీ అని ఉంది, అది మధ్యధరా సముద్రం నుంచి వెళుతుందన్నమాట. మనకు బంగాళాఖాతం అసలు మెయిన్ స్ట్రీమ్ ఎక్కడ కింద ఉంది మనకి, ఇండియన్ ఓషన్. ఇక్కడ నుంచి అటు ఒక పాయ అలాగా, మళ్ళీ ఆ వైపు అరేబియా అంట. పేర్లు మారు, నీళ్ళు ఒకటే, నీళ్ళు అంతా ఒకటే, భూమి అంతా. కాకపోతే వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు, ఇటు అరేబియా ఇటు. అట్లాగా వాళ్ళు ఏజెన్సీ అన్నారనమాట. ఏజెన్సీ కాదు, ఏజెన్సీ. సో అక్కడ ఏజెన్సీ అంటారు అన్నమాట, ఏజెన్సీ అంటారు. ఎట్లాగైనా పర్వాలేదు. కానీ ఆ సముద్రంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక సిటీ ఏంటంటే త్రోయాస్ అంటారు. గుర్తేనా మీకు? ఐడియా వచ్చిందా మీకు? ఆ త్రోయాకి చెందినవాడే లూకు. ఇప్పుడు ఈ లూక్ ఎవరో తెలుసా? ఈ సువార్త రాశాడే, లోకా సువార్త, అపోస్తుల కార్యం ఎవరు రాశారు? లోక్ గారు రాశారు. ముందేది రాశాడు? సువార్త రాసిన తర్వాత ఇది కూడా రాశాడు. అంటే పౌలుతో కనెక్షన్ ఉంది ఈయనకి. ఎవరికి? లూకా గారి. లూకా ఎవరు? రోమీడా, గ్రీకుడా, యూదుడా? గ్రీకు. ఆయన పని ఏంటి? వృత్తి ఏమిటి? వైద్యుడు, డాక్టర్. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆయన కూడా సువార్త విని రక్షించబడ్డాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. వీళ్ళతో మరి రెండోసారి వెళ్ళినప్పుడు తిమోతి మొదట వెళ్ళినప్పుడు లుస్త్రాలో రక్షించబడ్డాడు. ఆయన కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయాడు. అంటే అప్పుడు ఎంతమంది అయ్యారు? పౌలు, శీలా అంటే సైలస్, 3 తిమోతి, 4 ఎవరు? లూక్ అనమాట. చూసారా ఇప్పుడు ఎంత టీం పెరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? త్రోయాకు వెళ్ళి, త్రోయాలో వాళ్ళు ఆ ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్ళారంటే ఆ మాసిదోనియా ప్రాంతానికి సమీపంగా ఉన్న నయపొలి. ఎందుకు ఇలా పేర్లు మీకు చూపిస్తాను, చూడండి. మరి నా వైపు చూడకండి. ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం ఒకసారి మొదట వచ్చింది చదవండి, ఎందుకంటే ఆ సిటీస్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథము 17:1 వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఉన్నది ఆ వచనం. ఒక్క వచనం, ఎక్కువ చదివించగల. అంపిబలి, అపోలోనియా, అదిగో పట్టణాల మీదుగా వెళ్ళి, అదిగో ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? అంటే మధ్యలో ఇంకోటి సిటీ ఉంది, ఏంటంటే అది ఫిలిప్పి. మధ్యలో ఇంకో సిటీ ఉంది, ఏంటంటే అది తర్వాత వచనాల్లో మనం చదువుతాం అన్నమాట. ఫిలిప్పి పట్టణం అంటే ముందు వచనాల్లో మనం చదువుతాం. ఎక్కడ? 16వ అధ్యాయంలో. ఫిలిప్పి పట్టణంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. లూదియా మారటం, ఆ జైలర్లు మారటం, తర్వాత పుతోను దయ్యం పట్టిన ఆ చిన్నది బాగుపడటం, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయటం, పౌలు శీలలు ఆ జైల్లో చెరసాల్లో ఉండటము, తర్వాత దేవుడు వారిని బయటికి తీసుకురావటం. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి ప్రయాణం కట్టారు అంటే అపోలోనియా ప్రాంతాల మీద గుండా ప్రయాణం సాగించి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? తెస్సలోనిక వచ్చారనమాట. ఈ తెస్సలోనిక వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరములో వాళ్ళు సువార్తను ప్రకటించడము ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళో తెలుసండి వీళ్ళు? మొట్టమొదట వాళ్ళకి ఓపెన్ డోర్ ఎక్కడనంటే సమాజ మందిరం. సరే, కొన్ని ప్లేసులో వాళ్ళు మార్కెట్ ప్లేసులో కూడా వాళ్ళు సంత వీధుల్లో కూడా చెప్పారు, అంటే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్, సువార్తను వాళ్ళు ప్రకటన చేశారు. కానీ వాళ్ళు యూదులు కనుక సైలస్ ఆయన యూదుడే, మరి జాన్ మార్క్ కూడా యూదుడే, మరి బర్నబా యూదుడే, మరి పౌలు యూదుడే,
కనుక వీళ్ళకు ఆహ్వానం బాగుంటుంది అన్నమాట. అన్యులు రానివ్వరు కదా. సునగోగులకు అన్యులు రానిస్తారండి? అసలు ముట్టుకోకూడదు అంటున్నాడు పేతురు. మేము వాళ్ళు ముట్టుకొనుటకైనను వారితో సహవాసం చేయుటకైనను యూదునికి తగదు. అది మాకు తగదు, అది సెట్ అవ్వదు, మాకు సూట్ అవ్వదు. ఎందుకంటే తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడ. మేమేమో యూదులు, వాళ్ళేమో అన్యులు. వాళ్ళు పట్టుకోవటమే, వాళ్ళు ముట్టుకోవటమే అన్టచబిలిటీ. ఎక్కడుంది? అప్పుడే ఉంది అన్టచబిలిటీ. మార్కెట్కి వెళ్ళి వాళ్ళు చూస్తారట, వీడు అన్యుడా యూదుడా. యూదుడు మార్కెట్ అయితే మాంసం కొనుక్కుందాం, లేకపోతే ఆడు పొట్టు ముట్టుకుంటాడు వాడి చేతితోటి. ఆడి ముట్టుకున్నది మనం తినకూడదు. ఈ టైపు జనాంగం ఎవరు మన దేశంలో ఉన్నాలండి, పేర్లు ఎందుకు కానీ. చూడండి, ఇక్కడ మార్పు జరుగుతుంది, మార్పు కలుగుతుంది. దేనివలన తెలుసా? సువార్త వలన ప్రజలు మారిపోవటం వలన వారి మధ్యన ఉన్న ఇలాంటివన్నీ కూడా మరి తెగిపోతున్నాయి. అనగా వాళ్ళు ప్రభువుని అంగీకరిస్తున్నారు. మరి వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఏంటంటే, తెస్సలోనికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో వాళ్ళు సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు మారారట. ముఖ్యంగా గ్రీకు దేశస్థులలో ఉన్న చాలామంది, అక్కడున్న భక్తి కలిగిన గ్రీకులు, భక్తి అంటే వాళ్ళ భక్తులండి. తర్వాత ఇంకా కొంతమంది స్త్రీలు కూడా సువార్త విని పౌలును శీలను వాళ్ళు కలుసుకున్నారట, ఇంకా ఎక్కువగా తెలుసుకున్నారట, చాలామంది మారారట. మరి ఇలాగా మారుతున్నప్పుడు మరి వాళ్ళకి అపోజిషన్, నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏముంటుందండి, కంపల్సరిగా నువ్వు అక్కడ సువార్త సేవ చేస్తున్నావు, సంఘం స్థాపించిన అక్కడ నీకు పక్కనే ఉంటాడు సాతానుడు. వీళ్ళకి కూడా అలాగనే యూదులందరూ ఏం చేశారు అంటే, సిటీలో ఉన్న వారి దగ్గరకు వచ్చి వీళ్ళు ఆ భూలోకమును తల్లకిందులు చేసేవారు వచ్చారు, వీళ్ళు కలవరం పెడుతున్నారు, గలిబిలి చేస్తున్నారు, వీళ్ళు ఏం చెబుతున్నారంటే కైసరు యొక్క చట్ట ప్రకారము నడుచుకోకూడదని చెబుతున్నారు. గనుక ఇలాగా ప్రజలను మరి ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఈ సేవ చేసేవాళ్ళ మీదకు, అనగా పౌలు శీలల మీదకు, తిమోతి మీదకు, లూకు మీదకు మరి పంపించారు. అయితే వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు ఒక ఆయన పేరు యాసోన్. ఎవరికి? ఈ అపోస్తులకి, అనగా సువార్థికులకి, ఈ టీం వాళ్ళకి ఎవరు ఇచ్చారు షెల్టర్ అంటే, యాసోను యూదుడు, ఆయన షెల్టర్ ఇచ్చాడు. ఈయన షెల్టర్ ఎందుకు ఇచ్చాడని అందరూ వచ్చేసారు ఈయన మీదకి. ఎవరి మీదకి? చూసారండి, ఈయన మీద పడి, ఇంటి మీద పడి, ఇల్లు అంతా ధ్వంసం చేసేసి ఇతను కూడా వీధిలోకి లాగేసేసాడు. మీరు ఎందుకు అలాంటి వారిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకుంటున్నారు? అయితే అందరినీ తీసుకురండి సభవారి ఎదుట. సభవారు అంటే సమాజ మందిరంలో ఉంటారు కదా పెద్దలు, యూదులు, ఇశ్రాయేలీలు, గొప్పవాళ్ళు, వాళ్ళ మధ్యకు వీరిని తీసుకురావటానికి అన్నమాట. ఈయన వాళ్ళకి షెల్టర్ ఇచ్చినందుకు ఏమైందో తెలుసా అండి, ఆ ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసారు, లాగేసేసారు, సభలో పెట్టేసేసి న్యాయాధిపతులు తీసుకెళ్ళి తీర్పు తెచ్చేసి వీళ్ళని జైలుకు పంపటమా, చంపేయటమా, రాళ్ళు పెట్టి కొట్టడం అన్న స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, తెలివైన వాళ్ళు రాత్రే వాళ్ళిద్దరిని బెరయాగా పంపించేశారు ఉన్న టీంని. అయితే లూకు పిలిపిలో ఉండిపోయాడు, పిలిపి పట్టణంలో ఉండిపోయాడు. ఇంకా వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెరయ వచ్చేసారు ముగ్గురు.
ఈ బెరయలో కొద్దిగా పాజిటివ్గా ఉంది. అంటే దేవుని వాక్యం వినేవాళ్ళు అక్కడ బాగా ఉన్నారు. అందుకనే పౌలు శీలలు చెప్పిన ఈ లేఖనాలు వీరు సరిగా చెప్పారు లేదో అని వాళ్ళు పరీక్షించి వాళ్ళు కూడా క్రీస్తు నమ్మినట్లుగా కూడా మనము చూస్తామన్నమాట. అక్కడ పరాభం జరిగింది. ఎక్కడండి? తెస్సలోనికలు అన్నమాట. అది కామన్ అండి. అపోజిషన్ ఉంటుంది, అంతటితో పోదండి. పరాభవం కూడా అదొక సీను. వ్యతిరేకంగా చెప్పటం ఒకటి, అపోజిషన్ ఉంటుంది. నిన్ను బయటికి లాగి నీ బట్టలు చింపి నేను ఊరు వెలపలకి తరిమి కొట్టినా నువ్వు ఆశ్చర్యపోవక్కర్లేదు. దేని నిమిత్తము? సువార్త నిమిత్తము. 1987వ సంవత్సరము బహుశా ఇదే సమయంలోనే ఒక క్యాంపు మీటింగ్ పెట్టడానికి బొబ్బిలి ఆ పట్టణంలోనికి ఒక సహోదరుడు నేను ఇద్దరం కలిశారు. 87 అని అంటే అప్పుడు చెప్పండి, మా ఏజ్ ఉండదు, మీరు కౌంట్ చేసే ఉంటారు. అయితే పెళ్ళి కాలేదు అప్పటికి. ఇంకా నాకు ఒక అమ్మాయి మంచి విశ్వాసి, బీఈడి చదువుకున్న ఒక సహోదరి, ఆమె కూడా వివాహం కాలేదు. ఆమె కూడా మంచిగా సేవలో మనకు సహాయపడుతుంది. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి వెళితే ఆ తండ్రి ఆ ఇంటిలో ఉంటూ మాట్లాడాడు. మేమేమో బయటికి వెళ్ళిపోయాము. అంటే అందరిని ఆహ్వానించడానికి సాయంత్రం గాస్పల్ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ రండి అని పిలవటానికి వెళ్ళాము. అమ్మాయి ఏమో అన్నలో మీరు మీ చిన్న ఈ సూట్ కేసులు మా ఇంట్లో పెట్టండి అని చెప్పి ఆ ఇంట్లో పెట్టాము. తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాము. నాకు జూనియరు సేవకుడే, యంగ్ మ్యాన్, ఇద్దరము బలంగా ఉన్నవాళ్ళమే. సరే వచ్చేసరికి ఏమైందని అంటే మా 2 సూట్ కేసులు రోడ్డు మీద ఉన్నాయి. తెస్సలోనికలో ఏం జరిగిందో ఇప్పుడు మా బతుకులు కూడా అలాగే. ఏంటంటే ఈ 2 సూట్ కేసులు తీసుకెళ్ళి బయట పడేసేసి వాళ్ళ ఆయన ఇక్కడ కూర్చోండి. ఏంటి సూట్ కేసు ఇక్కడ ఉండే, ఇంట్లో కదా ఉండాల్సింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి పక్కన కూర్చొని ఏడుస్తుంది. ఈయనేమో వీళ్ళ తండ్రి అలా కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. ఇక్కడ మేము ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? అక్కడ పోయేసరికి అలా నాన్నలో ఆవిడ మేము మమ్మల్ని చూసి ఇంకా ఏడుపు ఎక్కువ చేసేసింది. ఈయనేమో సీరియస్గా ఉన్నాడు. ఏంటంటే ఏడా మీకేం పనులే పాటలు లేవా, ఎక్కడ సువార్త సేవ ఉన్నాడు ఏడా? అయ్యా బాబు, వాట్ ఇస్ దిస్? వ్యతిరేకత ఉంది. నిజంగా ఆ రోజు ఎంత అవమానం పడ్డామంటే, అయినా పర్లేదు, డోంట్ వరీ చెప్పి నువ్వు డోంట్ వరీ, నువ్వు అలాగ నువ్వే కంగారు పడకని చెప్పి వెళ్ళిపోయి ఆ స్కూల్లో పడుకున్నావు. ఏం చేస్తావు రాత్రి? ఆ దోమలు ఈగలు అన్నీ అక్కడే. ఇక ఏం చెప్తావు? ఆ రాత్రి అంతా అలాగే నిద్రపోలేదు, ప్రార్థన చేసుకోవడం, నెక్స్ట్ డే మరి మీటింగు ఇవన్నీ చేసి వచ్చేసాము. దూరము బొబ్బిలి తెలుసు కదా, విజయనగరం జిల్లా. ఎందుకు చెప్తున్నానంటే అందరూ కాఫీలు, టీలు, భోజనాలు బెటరు మీకు. కొన్ని చోట్ల పెట్టిస్తాడులేండి, అది వేరే సంగతి. కొన్ని సందర్భాలు ఇలాంటివి వస్తాయి సువార్త పరిచర్యలో. మీరు సువార్త చెప్పే పరిస్థితుల్లో ఇలాంటివి మీరు ఎదుర్కొంటారు. మేము లిటరల్గా ఎదుర్కొన్నాం చాలామందితోటి. యూనివర్సిటీలో లెక్చరర్స్, ఇంజనీర్సు, డాక్టర్సు, లాయర్సు మధ్య పడే శ్రమలు, ఆ కష్టాలు, అపోజిషన్ వేరు. ఇది లిటరల్గా మనం వెళ్ళి పడే శ్రమలు వేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. ఎందుకనంటే పౌలు, శీలలు, అలాగే తిమోతి కూడా ఉన్నాడు వారితో పాటు. అందువలన మరి ఇప్పుడు బెరయాల కూడా చెప్పినప్పుడు పర్వాలేదు, బెరయాల కూడా కొంచెం పాజిటివ్గా వాక్యం విన్నారు, అక్కడ కూడా నమ్మారు. ఫిలిప్పీలో నమ్మారు, అలాగే తెస్సలోనికలో నమ్మారు, తర్వాత బెరయలో నమ్మారు. వీళ్ళు వెంటనే
బెరయా నుండి ఎక్కడికి వచ్చారంటే ఏథెన్సు వచ్చారు. ఏథెన్సులో ఇప్పుడు సువార్త ప్రారంభమైంది. ఈ యొక్క విషయాలు 17వ అధ్యాయంలో మనం చదువుతాం. 17వ అధ్యాయము మొదటి ప్రారంభ వచనాలు. అలాగా ఇంకా ముందుకు వెళితే మరలా ఏథెన్సులో ఉన్న మరి స్తోయికులు లేక ఎపిక్యూరియన్స్ అన్నమాట, వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత సంత వీధుల్లో మాట్లాడతాడు. ఆ తర్వాత సమాజ మందిరాల్లో వాళ్ళు మాట్లాడతారు. తర్వాత మరి ఏథెన్స్ వరలని అడ్రస్ చేస్తూ 22వ వచనం నుంచి 34 వరకు మీరు ఆ వచనాలు చదువుకోండి. 22వ వచనం మొదలుకొని ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ ఉన్న ఆ వచనాలు, ఆ 17 అధ్యాయం అంతా నేను చెప్పిన విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయబడి ఉన్నవి. తర్వాత మరి ముఖ్యంగా ఏథెన్స్ గురించి, ఎందుకంటే ఈ ఏథెన్సు ఇది ద బర్త్ ప్లేస్ ఆఫ్ సివిలైజేషన్. ఏథెన్స్ అనేది మొట్టమొదటి నాగరికత, ఐరోపా ఖండములో నాగరికత పుట్టిన సిటీ, అది గ్రీకు దేశము, ది క్యాపిటల్ సిటీ ఆఫ్ గ్రీస్. అక్కడ నాగరికత అనేది ప్రారంభమైందనమాట. అందువలన అలాంటి పరిస్థితుల్లోనికి ఇప్పుడు ఈ టీము వెళుతున్నారు. మరి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరో మనకు తెలియకపోతే ఎవరు చెబుతారు, మీరు ఇంటి అనంటే పోతే పోండి అంటారా? వీధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఏంటి అని నువ్వు తెలుసుకోలేదనుకో, నిన్ను ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. నువ్వేం చేయాలంటే వాళ్ళ గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. లేకపోతే నువ్వు ఎట్లా చెబుతావు సువార్త? ఒక అతను తీసుకెళ్ళి సిటీలో మీటింగ్ పెట్టాడు. ఒక హాల్లో పెట్టేసరికి ఏం మాట్లాడో తెలియక ఎదటోళ్ళు అందరూ తిట్టేశాడట. ఆ మతాలు తిట్టేసాక అందరూ వచ్చేసి సూపర్ స్టేజ్ అంతా పడగొట్టేసేసి ఆ పైన లాగేసేసి తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. నువ్వు సువార్త చెప్పరా బిడ్డ అంటే అది పక్కన పెట్టేసి వాళ్ళ చేత దెబ్బలు తినే సువార్త చెప్పేసావు నువ్వు. వాడు ఏమంటే అపోజిషన్ వస్తుంది రాదని నేను అన్నావు, ఎట్లా వస్తావు నువ్వు చూసుకో. దీని నిమిత్తం వస్తే పర్వాలేదు. మరి పౌలు చాలా జాగ్రత్తగా, ఆయన బాగా చదువుకున్నాడు. చదువుకోవటమే కాదు, గమనయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని లేఖనాలను బాగా ఆయన క్షుణ్ణంగా చదువుకొని లేఖనాల్లో నుండి ఇదిగో ఈ క్రీస్తే ఎవరో కాదు, యేసు. ఆ యేసే ఈ క్రీస్తు. మీరు చూస్తున్న క్రీస్తు అభిషక్తుడు మెస్సియ ఎవరు అంటే మీరు సిలువ వేశారు చూసారా, ఆయనే యేసు. ఆ యేసే మీరు చూస్తున్న ఇదిగో ఈ లేఖనాల్లో మోషే భక్తుడు, ప్రవక్తల భక్తులు ఇంకా ఎంతోమంది ఈ లేఖనాలలో సూచించారు. ఎవరి గురించో కాదు, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు క్రీస్తు రక్షకుడు, పంపబడిన వాడు, అభిషక్తుడు. ఆయన గురించి చెబుతున్నాము. ఆయన గూర్చి, యేసుని గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి మీకు మేము ప్రకటించడానికి వచ్చాము. అది వాళ్ళ యొక్క టాపిక్. సువార్త అది చెప్పాడు. దాంట్లో చెప్పగానే ఓహో ఈయన మేము సిలువేసాము. మరో రోజు పేతురు అపోస్తలుల 2వ అధ్యాయంలో యెరూషలేములో ఉండి ప్రకటన చేసినప్పుడు మీరు క్రీస్తుని సిలువ వేశారు అంటే, అయ్యో మేము సిలువ వేస్తే అయ్యలారా మేమేం చేయాలి? వాళ్ళు హృదయమందు పడవబడిన వారై, మత్సరపడిన అంటే లోపల గుచ్చుకున్నవారై, దేవుని వాక్యాల చేత అపోస్తలుడైన పేతురు చెప్పిన మరి ఆ సువార్త విషయమే వారు కన్విక్ట్ చేయబడి, అనగా ఒప్పింపబడి, వాళ్ళు నొచ్చుకొని అయ్యో ఇంత భయంకరమైన పని క్రీస్తుని మేము సిలువేసామనంటే, అయ్యలారా మేమేం చేయాలి అంటే, అప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేయాలని ఇప్పుడు బాప్తిస్మం పొందండి అన్నాడు.
ఏం పొందాలి? ఇంచుమించు ఎన్ని వేల మంది? ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అని కాదు, మొత్తానికి 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. అది ఎట్లాగానంటే క్రీస్తు గురించిన సువార్త అది. మరి పబ్లిక్గా వెళ్ళినప్పుడు నువ్వు చక్కగా ప్రజెంట్ చేయకపోతే, క్రీస్తుని గురించిన సువార్త నువ్వు చెప్పకపోతే మరి ఎలాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు? పౌలు అందుకనే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, ఏథెన్సులోకి వెళ్ళినప్పుడు ఈ బెరయా ప్రాంతంలో నుండి దగ్గరేనండి అది. ఇప్పుడు ఏథెన్సు అనేది అకయా ప్రావిన్స్లో ఉంది, కొరింథు ఒకటి. నెక్స్ట్ సిటీ కొరింథ్ అనమాట. తర్వాత వస్తాడు, కొరింథుకి వస్తాడు. ఇంకా కొరింథుకి రాలా, ఇంకా ఆయన ఎక్కడున్నాడు? ఏథెన్సులోనే ఉన్నాడు. ఏథెన్సులో ఈరోజు మనము ఏథెన్సులో స్వార్థ పరిచర్య ఎలాగ చేశాడు, ఎవరి మధ్య చేశాడు, ఎట్లాగా చేసిన సంగతులను మనము తెలుసుకోవాలి. ముందు ఆ పట్టణాల్లో వాళ్ళు స్వార్థ పరిచర్య చేశారు. ఒక టీముగా పౌలు, శీల, తిమోతి కలిసి మరి ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏథెన్సు వచ్చి, మీరు త్వరగా, అనగా వెనకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, మీరు కూడా ఇక్కడ త్వరగా నా దగ్గరికి వచ్చేయండి అని పౌలు ప్రయాణమై ఎక్కడికి వచ్చాడు? ఏథెన్సుకు వచ్చినప్పుడు ఏథెన్సులో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏథెన్సులో ఉన్నవారు ఎలాంటి వారు అంటే, వీళ్ళంతా ఫిలాసఫర్స్. ఏంటంటే ఇది అంటే ఫిలాసఫర్స్ అంటే ఎక్కువ ఫిలాసఫర్స్ ఉన్నారు. అంటే ఫిలాసఫర్స్ అంటే ఎవరండి? తత్వజ్ఞానులు అంటారనమాట. ఏ జ్ఞానులండి వాళ్ళు? తత్వం చెప్పటంలో జ్ఞానులు అనమాట. అట్లా కాదు, డ్రమటిస్ట్ కూడా ఉన్నారు అక్కడ. డ్రమటిస్ట్ అంటే ఎవరంటే నాటక రంగంలో, ఏ రంగంలో? వాళ్ళ కళాకారులు అనమాట, ప్రదర్శన చేసేవాళ్ళు అనమాట. అక్కడ కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి థియేటర్లు, యాంపీ థియేటర్లు, అలాగే ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ ఏథెన్సులో. తర్వాత ఈ ఫిలాసఫర్స్ ఉన్న వాళ్ళందరూ చూసారా, వీళ్ళు ఫిలాసఫర్స్ ఎవరు గుర్తుకొస్తారు? ఒక పేరు చెప్తారా? సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్. ఆ తర్వాత డ్రమటిస్ట్ ఎవరో ముగ్గురు రాశారు చూసారా? ఎస్కిలస్, సోఫోక్లెస్, యూరోపిడెస్. కళాకారులు. దాన్ని బట్టి చూడండి ఆ సిటీ ఎలా ఉంటుందో. తర్వాత అక్కడందరూ వారట ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరినొచ్చి ఒక కొత్త సంగతి చెప్తాడా అది వింటాను కాను, అది ఎవరన్నా కొత్త విషయం చెప్పినా, ఏదన్నా ఏదో ప్రసంగం చేసినా అవి వినటానికి మాత్రం చాలా మరి ముందుకు వస్తారట. చూసారా మరి? ఇక పౌలు వెళ్ళి యేసుని గురించి సువార్త చెప్పినప్పుడు, యేసు ప్రభుని గురించి, ఈ రక్షణ ఈ మార్గమును గురించి, క్రీస్తు మార్గమును గురించి ప్రకటన చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇది కొత్తగా చెబుతున్నావు? ఎవరు ఈ క్రీస్తు? ఎవరి పునరుద్ధానం కూడా చెబుతున్నాడట. అంటే ఆయన తిరిగి లేచాడు, అది కదా మెయిన్. సువార్తలు అది కూడా ఉంది కదా. ఆయన జననము మరణముతో పాటు పునరుద్ధానం ఉంది అసలు ఇది. మరి ఆ పునరుద్ధానాన్ని గురించి కూడా వారిని బోధిస్తూ ఉంటే, ఇదేంటి యేసు ప్రభు అంటున్నారు, జననం అంటున్నాడు, మరణం అంటున్నాడు, పునరుద్ధానం అంటున్నాడు, ఏదో కొత్త సంగతులు చెబుతున్నారేమో. ఈయన వదరబోతూ అన్నారు. ఏమన్నారు? బ్యాబ్లర్, ఏదో మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు టైటిల్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే నువ్వు సువార్త చెప్పినప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు. ఎస్ ఇట్ ఈస్ దేర్ అనా. ఈ వదరబోతూ మాటలో ఏం మాట్లాడుతున్నాడు అట్లా కాదు. ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే ఈ ఫిలాసఫర్స్ దగ్గరికి తీసుకుపోదాం. ఈ ముగ్గురున్నారు చూసారా ఫిలాసఫర్స్, ఇంకా ఉన్నారు మహాశైలు, మహానుభావులు ఉన్నారు అక్కడ. దీన్ని ఏమంటారంటే అసెంబ్లీ ఆఫ్ ఫిలాసఫర్స్. ఎవరండి వీళ్ళు? పేరుగాంచింది. అక్కడ తీసుకుని వెళదాం. వీళ్ళందరూ దానికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే అది అక్కడే ఉంది. అరియోపగు తెలుగు, అరియోపగస్ ఇంగ్లీష్ కదా. ఈ అరియోపగ తీసుకొని, ఎందుకంటే వీళ్ళు ఇది ఒక కౌన్సిలింగ్ చేసేవాళ్ళు అనమాట. అనగా వీళ్ళు ఫిలాసఫర్స్ అనమాట. వీళ్ళు చాలా తత్వాన్ని, జ్ఞానాన్ని చెప్పి అసలు వీళ్ళు రూలింగ్ బాడీ కూడా అని చెప్పుకోవచ్చు వీళ్ళని. ఆ ఏథెన్స్ నగరాన్ని పరిపాలన చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళ కౌన్సిల్ తీసుకుందే ఎవరు?
డెసిషన్ మేకింగ్ చేయలేరు. అందువలన వీళ్ళు ఎక్కువగా నడిపించేవాళ్ళు అనమాట. అందుకని పౌలు ఎక్కడ తీసుకెళ్ళారంటే, ఇక్కడ కదా నేను అక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడికి, ఈ కౌన్సిల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, నీకును వాళ్ళ ముందు చెప్పు నువ్వేం చెప్తున్నావో వాళ్ళు వింటారు అని. అది. సో ఇప్పుడు మరి పౌలుకి ఒక గొప్ప అవకాశం వచ్చిందనమాట. ఏం అవకాశం అండి? ఓకే బ్రదర్స్, అయితే తెలుసులారా, మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ రోగాలు లేకుండా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఆమేన్. వచ్చేస్తాను, వచ్చే నెక్స్ట్ ట్రిప్లో చూద్దాము. అవకాశం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు సువార్త ప్రకటన చేయాలి. అప్పుడు ఆయన వీళ్ళు అక్కడున్న ఫిలాసఫర్స్ ఎవరో తెలుసండి? ఎవరు వాళ్ళు? ఎపిక్యూరియన్స్ అంటే ఎవరు? భోగ పారాయణుడు. తెలుగులో రాశారు డిక్షనరీలో, భోగ పరాయణుడు అట. అంటే భోగ విలాసాలను బాగా, ఒక మాట చెప్పాలంటే తినుము త్రాగుము సుఖించుము అనేవాళ్ళు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? కానా పీనా సోనా హిందీలో అంటారు. रिदम एक ही है ब्रदर, क्या होता है आपका ना? खाना पीना సోరా, తినుము త్రాగుము పండుకొనుము. ఆ టైప్ వాళ్ళందరూ ఏమంటారంటే ఎపిక్యూరియన్స్ అంటారు. మరి వీళ్ళు ఎవరు? స్థాయిక్స్ ఎవరు? స్థాయిక్స్ కదా, స్థాయికులలోనూ ఉందా కదా. అక్కడ వచ్చిన 22 పైన ఉంటుంది చూడండి, 22వ వచనానికి పైన అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. స్థాయికులలోనూ వాళ్ళే జ్ఞానులు. మరి ఇప్పుడు వాళ్ళే లోకంలో జ్ఞానులు. 3 పూటలు తినేవాడే కాదు, చెప్పండి. తినుము త్రాగుము సుఖించమనేవాళ్ళు జ్ఞానులట, తత్వజ్ఞానులట. తర్వాత స్టోయిక్స్ అని అంటే స్థాయికులు కదా, ఉంది అక్కడ తెలుగులో అదేనమ్మా. అది ఇంగ్లీష్లో స్టోయిక్స్, ఇంగ్లీష్ బైబిల్ అది తెలుగేదా? స్థాయికులు. వాళ్ళు ఎవరు? తెలుగులో విరాగి అంటారండి. విరాగి, విరాగి అంటే ఎవరు? వైరాగ్యం అంటే ఎసెటిక్స్. ఎసెటిక్స్ని వైరాగ్యం అంటారండి. ఎసెటిక్స్ అంటారు. ఎసెటిక్ అంటే అన్నీ వదిలేసి, ఏంటది మొత్తం వదిలేసేసి వైరాగ్యం పుచ్చుకొని ఆకులు అలమలు అనగా పళ్ళు తినేసి చెట్టు కింద కూర్చొని ఏదో చేసా. నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందరా? అసలు నీ వల్ల ఏవైనా ఒక్కటి చింత అసలు ఏమన్నా ఉపయోగం ఉందా నాకు చెప్పు. నీకన్నా చేమలు బెటరు. నీ బతుకు ఎలా తయారైపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు టెస్ట్ చేసుకో. నువ్వు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? స్టాయిక్లు అంటే, విరాగి అంటే ఎవరనంటే వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే సుఖ దుఃఖములకు అతీతుడట. అబ్బా, సుఖాలకి దుఃఖాలకి. వీడేమో శుభ్ర తినుము త్రాగుమని ఆయన చెబుతుంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే సుఖ దుఃఖాలకు అతీతుడు అనమాట. ఆడి సుఖమో తెలియదట, అది కష్టమో తెలియదట. మరి నువ్వెవరోరా? నువ్వు మనిషివేనా? దేవుడిని ఎలాగ చేశాడా? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేసుకుంటే నువ్వు ఎలాగ తయారైపోయేటి? నీకు సుఖం తెలీదు, కష్టం తెలీదు, వీటికంత అతీతుడు. అదే ఫిలాసఫీ అంటే. ఫిలాసఫీ అంటే ఇదే ఫిలాసఫీ. లేదా పెద్ద జ్ఞానం అంటావు. ఏ జ్ఞానం ఇది? పౌలు చెప్పాడు కదా, ఈ జ్ఞానము మా జ్ఞానం చదివితే వెర్రితనముగా ఉంది. మరి నీ జ్ఞానం ఏ జ్ఞానం ఇది? ఇది జ్ఞానం అనుకుంటున్నావా నీవు? ఫిలాసఫీ చదివితే నీకు పిహెచ్డి ఇచ్చేస్తున్నారు. ఏమన్నా ఉపయోగం ఉందా పిహెచ్డికి? ఫిలాసఫీ చదివాడట. మంచిదే, ఫిలాసఫీ చాలా మంచి సబ్జెక్టు. నువ్వు సరిగా వాడుకుంటే, ఉపయోగించుకుంటే. వీళ్ళు తత్వజ్ఞానం అక్కడ పుట్టింది. ఎక్కడ పుట్టింది చెప్పండి? ఏథెన్స్లో పుట్టింది. వాళ్ళే బిగినర్స్. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేసేవాడు?
ఆ ఫిలిప్పు, అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్పు వాళ్ళ కొడుకుని వీళ్ళ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించాడు. మ్యాసిడోనియా గ్రీక్స్, వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడేవాడు. మా కొడుకు బాగా నేర్చుకోవాలి ఫిలాసఫీ. ఇప్పుడు పౌలుకి గొప్ప సవాల్ ఏంటంటే వీళ్ళందరూ సువార్త ఎలా చెప్పాలి? ఈ స్థాయికులకి, సుఖదుఖాలకి అతీతంగా ఉన్న వాళ్ళకి, తినుము త్రాగము సుఖించుము అన్న వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి? గాస్పెల్ ఇస్ వెరీ సింపుల్. ఈ యొక్క తత్వశాస్త్రం మన దేశంలో కూడా ఉన్నారండి, అది కూడా మెన్షన్ చేస్తాను మీకు. అక్కడే కదా, అక్కడి నుంచి వచ్చిందే ఇది. మన దేశంలో సుమారు ఒక 40 మంది తత్వజ్ఞాన శాస్త్రజ్ఞులు ఉన్నారట. ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ చదివితే వీళ్ళందరి బతుకులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మహానుభావులు రాసించారు, ఎవరు మన తత్వాన్ని, ఫిలాసఫీని ఎవరు బాగా చదివారు. ఉదాహరణకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మన దేశానికి రాష్ట్రపతి. ఆయన ఫిలాసఫీ చదివాడట, చాలా గొప్పగా చెప్పుకుంటారు. అందుకని ఆయన్ని ప్రెసిడెంట్ చేశారు. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు. ఎక్కడండి తెలుసు కదా, తాంబరం ఎంసీసీ. మా అబ్బాయిని కూడా అక్కడికే పంపాను, ఎంసీసీకి. ఫిలాసఫీ చదివిరా నాయన, సర్వేపల్లి రాధాకృష్ణ ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చో వెళ్ళి ఆ క్లాస్లో చదివాడు. బాబాయి గోల్డ్ మెడల్ కొట్టాడు. గొప్పగా చెప్పడానికి కాదు కానీ ఫిలాసఫీలో గోల్డ్ మెడల్ సేవకుడయ్యాడు. ప్రెసిడెంట్ కదా అవ్వాల్సింది. ఎవరు అవ్వాలండి? సేవకుడు అవ్వాలి నువ్వు చదివి. ఎందుకు నీ ఫిలాసఫీ? దేవుని తెలియని ఫిలాసఫీ ఎందుకు నీకు? గొప్పగా అదేమంటే సోక్రటీస్ పేర్లు భలే చెప్తారులేండి. అబ్బో ప్లాటో, సోక్రటీసు చెప్పలేవయ్యా బాబు, ఎంతమంది చెప్తాను. చరిత్రలో ఉన్నారు కదా వాళ్ళందరూ, మన ఇండియాలో కూడా ఉన్నారు. శంకరాచార్యులు, మాధవాచార్యులు, రామానుజాచార్యులు, చెంచయ్య, పుల్లయ్య, ఎల్లయ్య, మద్రాసు నుంచి అటు ఇటు భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఫిలాసఫీ, ద్వైత, అద్వైత, విషాదద్వైత, ఆనందం, అది ఇది. ఓయ్య బాబు, ఎన్ని ఫిలాసఫీ, ఎంతమంది చదివి మేవి సువార్త చెప్పాలి? నిజంగా చాలా విచారం అండి. అది చెప్పుకొని వీళ్ళేదో గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక భక్తుడు ఇలాగ వివరించాడండి ఫిలాసఫీని గురించి. ఏం చెప్పాడో తెలుసా? బాగా వింటున్నారా? ఒక వ్యక్తి ఒక గదిలో పిల్లిని వెతుకుతున్నాడట. ఒక వ్యక్తి గదిలో పిల్లిని, అది ఎక్కడుందో, ఏ మూలన ఉందో ఆ గదిలోకి వెళ్ళి పిల్లి ఎక్కడుందో చూడటానికి వెళుతున్నాడట. ఆ గది చీకటిగా ఉందట. ఏంటండి అది? ఎలా కనపడదు పిల్లి? పిల్లి కూడా నల్లగా ఉందట. ఎలా ఉందండి? గదేమో, పిల్లేమో కనపడుద్దంటారా? గది చీకటి, పిల్లి నలుపు. ఈ నలుపులో ఈ నలుపుని నువ్వు ఎలా చూస్తావు? వెతుకుతున్నాడట. అది ఎప్పుడు ఎదుగుతున్నాడంటే పిల్లి లేనప్పుడు ఎదుగుతున్నాడట. ఎప్పుడు ఎదుగుతున్నాడండి? అది ఫిలాసఫీ అంటే. ఇక అంతకంటే ఎక్కువ చెప్పను నేను. ఏమి లేదు బిడ్డలారా, ఏమి లేదు. సాతాను యొక్క ఆడు ఫిలాసఫీ అని చెప్పి నేను కింద మింద అటు ఇటు శుభ్రంగా నిన్ను ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు, ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. నువ్వు అదే తత్వం అంటున్నావు, ఇది అంటున్నావు, అదే అంటున్నావు. ఏమీ లేదు అక్కడ.
సువార్త లేకుండా, దేవుడు లేకుండా, రక్షణ లేకుండా ఏం బతుకు నీ బతుకు? వారి మధ్యకు పౌలు వెళుతున్నాడు. ఏం చెప్పాడు పౌలు గారు? ఏం చెప్పారంటే క్రీస్తుని గురించి, పునరుద్ధానము గురించి ఆయన చెప్పినప్పుడు ఏథెన్సులో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఆ సువార్త ఎక్కడ కనపడుతుందంటే అంత నేను చదవడం వల్ల 17వ అధ్యాయం 22 నుంచి 34 వరకు దేవుడి గురించిన లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి ఏమిటంటే, ఏథెన్సు వారులారా, ఇదిగో మీ పట్టణమంతా నేను మరి సంచారం చూచినప్పుడు మీరు బహుదేవతాభక్తి కలిగినట్లు ఉన్నారు. మీ యొక్క బలిపీఠములను నేను పరీక్షించగా నాకు ఒక బలిపీఠం కనబడింది. ఆ బలిపీఠం మీద ఏమి రాయబడి ఉందనంటే తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్నది. కనుక మీరు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ పెట్టగా ఇంకా ఎవరైనా మనకు తెలియని వారు ఉంటారేమో, ఆయనకి బాధ కలుగుద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ ఆయనతో మనకు ఎందుకని ఆయన కూడా తెలియబడని దేవుడు అంటే సరిపోలా, ఇంకంతా వచ్చేద్ద దాంట్లోకి. అందువల్ల పౌలంతా చూసేసేసి మీరు చాలా అతి దేవతాభక్తి, మామూలు భక్తి కాదు మీది. చూసారా, కొంత గుండె నిండా పెట్టేస్తాడు. ఏంటంటే ఇంటి నిండా పెట్టేస్తాడు, ఫోటోలన్నీ పెట్టేసేస్తాడు, అన్నీ పెట్టేస్తాడు. అసలు యేసుప్రభు ఫోటో కూడా తీసుకుని అక్కడ పెడతాడు. అదేమంటాడంటే మీరు కూడా నేను చేస్తాను, నా ఇవన్నీ పెడతారంటాడు. ఏం పనులండి ఇవన్నీ? ఇదిగో అలాగా మీ ప్రతిమలని పెట్టేసేసిన తర్వాత అప్పుడు అంటే ఆ తెలియబడని దేవుని యందు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. అది గొప్ప సంగతి. ఎవరండి వాళ్ళు? వీరన్నిటికంటే తెలియబడని దేవుని యందు కూడా భయభక్తులు ఉన్నాయట వాళ్ళ దగ్గర. అందువలన ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఎవరైతే తెలియదో ఆ తెలియని దేవుని గురించే చెప్పడానికి వచ్చాను నేను. అవన్నీ పక్కన పెట్టాను, ఆ గొడవ ఎందుకు? ఇప్పుడు వాళ్ళని తిట్టాలా? ఇప్పుడు అది దేవతలందరినీ వీళ్ళు వినరు. నువ్వు చెప్పాలనుకునేదేదో నీ దేవుని గురించి నువ్వు చెప్పు అన్నాడు. వెంటనే సువార్త అదుగో ఎవరండి ఆయన? సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదట ఏం చెప్పాడు? ఆయన హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. అది ఫస్ట్ క్యారెక్టర్. సువార్తలో మొట్టమొదటిది ఏంటి? హస్తకృతములైన ఆలయములో ఆయన అంటే మనుష్యులు చేతులతో నిర్మింపబడిన వాడు. అంటే చేతులతో అనగా హస్తకృతములైన ఆలయములో అంటే ఈ హస్తాలతో కష్టపడి దేవుడికి ఎంత పెద్ద గుడి కట్టినా, ఒక 15 లక్షలు పెట్టి కట్టినా, నీవు కోట్ల రూపాయలు నువ్వు కట్టినా ఆయన మాత్రం నువ్వు ఉండవు. రోజు నువ్వే వెళ్తావు లోపలికి. ఆయన వెళ్ళడం అని చెప్పేసాడు. అక్కడ ఏంటంటే పౌలు గారు ఏం చెప్పారంటే, హస్తకృతములైన ఆలయములో మనందరము కలుస్తాం కనుక మన మధ్యన ఉంటాడు ఎంతవరకే. అంతేగాని ఆలయంలో ఆయన ఉండడు. ఒకటి. తర్వాత హస్తకృతములైన అన్ని ఎసెన్స్ చెప్తున్నాను. ఆయన ఆలయంలో ఉండడు, నీ హృదయం అనే ఆలయంలో ఉంటాడే తప్ప అందరి హృదయాల్లో ఉన్న దేవుడు మనందరం ఒక చోట కలుస్తున్నాడు, మన మధ్యలో ఉంటాడు. అంతేగాని ఈ యొక్క గుడిలో ఉండడు ఆయన. అదే చెబుతున్నాడు. వాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేశారు అక్కడ ఏథెన్సులో. అసలు ఏథెన్సు పేరే ఒక దేవత పేరు. అది ఆ ఏథీనా అన్న దేవత పేరే ఆ ఊరికి వచ్చింది. కొవ్వూరు, మా ఊరు పేరు కొవ్వూరు అమ్మ కూడా ఉంది అక్కడ. ఆ కార్నర్లో ఎవరో దేవత. ప్రతి ఊరు కూడా స్వర్ణమ్మ, అసలు ఊరు మాది అది. అక్కడ స్వర్ణమ్మ, ఇక్కడ కొవ్వూరమ్మ. సేమ్ అందరు సహోదరులే వాళ్ళందరూ. ఎక్కడ పోయినా నీకంటే పెద్ద సహోదరి ఏథీనా అక్కడ ఉందో ఏథెన్స్లో. దిగులు పడకు. నిడదవోల్లో కోట సత్యం ఉంది, పొంతలో ముసలం ఉంది. వీళ్ళందరూ ఎవరో? గంగానం ఉంది, గాజుల మంది సహోదరులు చెబుతున్నారు గంగానం ఉందని. వీళ్ళందరూ ఎవరంటే సిస్టర్స్. దేవీ చౌకు రాజమండ్రిలో దేవి అమ్మ, అన్ని దేవతలు, అమ్మో బాబోయ్, వీళ్ళందరూ ఎవరండి? వెరీ ఇంట్రెస్టింగ్.
ఎతీనా వాళ్ళు ముందు పెట్టేశారు పేరు దేవతకి. యుద్ధానికి ఒక దేవత పేరు, దానికో దేవత పేరు, చదువుకో దేవత. మన దేశం ఇంకా మరీ దారుణం. చదువుకి, తెలివికి, శక్తికి, బలానికి, పంటలు పండటానికి అంత పాడేంత దేవుడు పాడు చేసినట్టు. అన్నీ బాగున్న తర్వాత గాలివాన వచ్చి కొట్టుకుపోయాను కూడా నేను. ఏంటి దేవుడు ఇలా చేసాడు, ఇప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. మరి ఇవన్నీ చేసింది ఎవరు? నువ్వు దేవతకు పెట్టావు కదా, అన్నిటికి బళ్ళు ఇచ్చావు కదా, కోసేవు, కొబ్బరికాయలు కొట్టేవు, కోళ్ళు కోసేవు, మేకల్ని అన్నీ చేసేవు, తిన్నావు, తాగేవు, దొరలేవు. మరి ఏమైపోయారు దేవతలందరూ? ఏ తీరాలు కూడా అదే జరిగేదా? దేవత పేరు పెట్టారట. చాలా కష్టం అండి. అసలు దేవుడు ఎవరో దేవుడు లోపల ఉంటాడా సృష్టిలో? దేవుడు సృష్టిలో ఉంటాడా? సృష్టి దేవుల్లో ఉంటుందా? ఇదంతా దేవుడిలో ఉంది. మరి దేవుడు లోపల ఎందుకు ఉంటాడు? ఇది అర్థం అవ్వలేదు వీళ్ళకి, ఈ ఫిలాసఫర్లకి. ఇక ఏమర్థమైందంటే ఆ దేవత తీసుకొచ్చి పెట్టుకోవటం అర్థమైంది. ఆయన చెప్పాడు, దేవుడిలో ఆయన ఆలయంలో నివసించాడు. రెండవది, చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవుడు చేతులతో సేవింపబడేవాడు కాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు. అల్లరి కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఆరాధన అంటే ఎవరంతా కేకలు వేసుకోవటం కాదు. నువ్వు అటు నేను ఇటు, ఇది వెనకొకడు అటు ఒకడు. అది ఎట్లా ఆరాధన అవుతాయి ఆయన? అది ఆరాధన అందరూ దాన్ని అల్లరి అంటారు. ఏ తెలుసులో ఇక ఏం తేడా లేదు, అంత సిస్టర్స్ బ్రదర్స్, ఏమి తేడా లేదు. సత్యముతో ఆత్మతో చేతులతో సేవపడేవాడు కాడు. ఈ మధ్యన ఇదేటయా బాబు, చేతులతో సేవపడేవాడు కాడని ఉంది కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి? భక్త్యా, ఆత్మతో సత్యముతో చేతులతో సేవపడేవాడు కాడు క్లియర్గా చెప్పేశాడు. ఆయన దూరంగా ఉన్నాడా సమీపంగా ఉన్నాడా? మనందరకు ఆయన ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు కాదు. ఆయన ఉనికిని మనం కలిగి ఉన్నాము. ఆయన ఎందు మనం చెలించున్నాము. సమస్తమును ఆయన కలిగి సమస్తమును మనకు అనుగ్రహించాడు. కలిగినదేదా లేకుండా కలగలేదు, అన్నీ ఇచ్చేశాడు. కనుక చేతులతో మనము ఆయనను పూజింపకూడదు. అంటే దేవుడికి ఏమి పెట్టకూడదు. మనం ఏం పెడతావు? ఇడ్లీ పెడతావా? దోశలు నీకు కావాలి, ఇడ్లీలు కావాలి. దేవుడి దగ్గర పెట్టు. ముందు దేవుడి దగ్గర పెట్టాలట. ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేది వండగానే ఏం పెట్టాలండి? జంతికలు, చెకోడీలు ఇవన్నీ ఆయన తింటాడా? మొదటిదా? మనిషి మాయగాడండి. వీడంత మాయగాడంటే దేవుని కూడా మాయం చేసేస్తాడు. దేవుడు మాయ చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తిను అంటున్నాడు. నాకెందుకు బిడ్డ, నాకు కావలసిన నీ హృదయం. కానీ ఎందుకు నాకు జంతికలు, అట్లు, కుడువలు, తిండిపోతులు ఏం చేస్తారండి? దేవుడి పేరు మీద తినటానికి ఇవన్నీ చేస్తుంటారు. తిండి లేదు ఇక్కడ, అరటిపళ్ళు అక్కర్లేదు. ఈ అరటిపళ్ళు మంచి కూడా ఎవడాడు లాస్ట్లో ఇతరు అడుగు. అందుకనే మనిషి దేవుణ్ణి ఏం చేశాడు? మాయ చేసేసాడు, వేషధారణ. అందుకని ఆయన సువార్త చెప్పాడు. తర్వాత ఏం జరిగిందనంటే, చేతుతో సేంబడేవాడు కాడు. తర్వాత ఆయన సమస్తమునకు అంటే సమస్తం చేసినవాడు, అన్నీ ఇచ్చాడు. ఆయనకి కొద్దు ఉన్నట్లు నువ్వు అక్కర్లేదు. ఆయనకి ఒక మనుష్యుని చేశాడు అనమాట. ఎవరా మనుష్యుడు?
అది అసలు ఫస్ట్ చూశారు ఎలా ఎలా చెప్పాడు సువార్త. మొట్టమొదటి ఎవరు చేశాడు దేవుడు? ఒకని ద్వారా యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు. యావత్తు భూమి అంటే అన్ని ఖండాల్లో అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనము. ఒకరిలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదో నుంచి బయటకు వచ్చినా ఇరాక్లో ఉన్నాడు. ఇరాక్లో నుంచి వచ్చిన తర్వాత ప్రయాణం సాగించేశారు. మరి అక్కడ జలప్రళయం వచ్చేసింది. జలప్రళయం వచ్చిన తర్వాత నోవకుడు షేము హ్యాము యాపెతు ఏమండి ముగ్గురు వచ్చారా వాళ్ళు. ఆ ముగ్గురులో నుండి షేమ్ వాళ్ళంతా ఆసియాలోకి వచ్చారు, హామ్ వాళ్ళంతా ఆఫ్రికా వెళ్ళారు, యాపెతులందరూ యూరోప్ వెళ్ళారు. అయిపోయిందండి. యావత్ భూమి మీద అందరు కూడా వ్యాపించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదర్ ఫ్రమ్ షేమ్ ఆర్ ఫ్రమ్ ఎక్కువగా షేమ్ నుంచి వచ్చి ఉంటారు. అక్కడ మిక్స్ అయిన రేస్ మాత్రం హాములోంచి వచ్చి ఉండొచ్చు. యాపేతో కంప్లీట్ వాళ్ళు వైట్. ఐరోపా అక్కడి నుంచి అటు యుఎస్ వెళ్ళారు వాళ్ళు. హాము వాళ్ళందరూ కనాను ప్రాంతంలోనూ ఇంకా ఆఫ్రికా ప్రాంతాల్లోనూ వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. ఒకరి నుండే ఎదుగో చెప్పాడు. ఏం చెప్పాడండి? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకరి నుండే అనగా మనందరము ఇప్పుడున్న 800 కోట్ల మంది ఒకరి నుండే వచ్చాము. మనందరము దేవుని అది కూడా చెబుతున్నాడు. మనమందరం దేవుని సంతానం అని మీరు మీ కవుల్లో ఒకళ్ళు చెప్పారు కదా. చూసారా సువార్త వాళ్ళకి తగ్గట్టే చెబుతున్నాడు ఆయన. దేవుడంటే ఇది కదా ఏంటి ఇవన్నీను ఏంటి విమర్శించలేదు. కానీ ఆయన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియజేశాడు. దేవుని ఎలాగ ఆరాధన చేస్తాడో చెప్పాడు. తర్వాత ఆయన ఎంత దూరంలో ఉంటాడు, మీకు సమీపంగా ఉంటాడని చెప్పాడు. మీరు ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు, నువ్వు ఎక్కడికో కొండ ఎక్కర్లేదు, నువ్వు ఎక్కడ లోయలోకి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్లకుండానే దేవుడు నీ వద్దకు వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు. మరి అది కదా సువార్త నువ్వు చెప్పాల్సింది. సువార్త సౌత్రీకరణ అంటే ఏంటి, సువార్తీకరణ అంటే ఏంటి, అది కదా నువ్వు చెప్పవలసింది. అలా వచ్చేసి మీ ఇంట్లో ఆ మూల ఏదో కనపడుతుంది నాకు, అక్కడ దెయ్యం ఏదో ఉందని. అరే బాబు దెయ్యవా? ఏమి కంగారు పడకు, మీ ఇంటికి ప్రార్థన పెడదాం, ఉపవాస ప్రార్థన పెడదాం, ఆ దెయ్యాలన్నీ పోతాయి. ఎక్కడంటే దెయ్యాలు పోతాయి? పెద్ద దెయ్యాన్ని నువ్వు నిన్ను వదలగొట్టాలి. నువ్వు వాకింగ్ చెప్తే ఆ దెయ్యాలన్నీ పోతాయి. చర్చిలోకి దెయ్యాలు రావండి, అవకాశం లేదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు ఉన్నాడు, రావు, పారిపోతాయి. ఏథెన్స్లో ఈ వాక్యము ప్రకటన చేస్తున్నప్పుడు ఎంతోమంది నమ్మారు, రక్షించబడ్డారు. ఇంకేం చెప్తాడంటే ఆయన సమీపంగా ఉన్నవాడు, దగ్గర ఉన్నవాడు. తర్వాత మరి ఒకరి నుండి అన్న తర్వాత మరి ఇంకొకరి గురించి కూడా చెప్పాడు. ఆదాముతో ఆయన చెప్పాడు, ఒకరి నుంచి వచ్చారు, ఇంకొకరి ద్వారా తీర్పు రాబోతుంది. ఆ నీతిమంతుడు ఎవరోనంటే ప్రభు అయినా అది కూడా చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు అని లేదు కానీ పేరు. ఆ నీతిమంతుడు ఎవరు? ఒకని అంటే ఆదామని లేదు కానీ నీవు బైబిల్ చదువుకుంటే ఒకడెవరో నీకు అర్థమైపోతుంది. యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి వచ్చి ఒక మనుషుడు ఎవరంటే ఆదామకి ఇంకెవరున్నారు? ఆ తర్వాత ఒకరిని తీర్పుకు దినిమించిన ఆ ఒక వ్యక్తి ఎవరు? నీతిమంతుడు ఎవరు? అందరు నీతిమంతులు కాదు, నీతిమంతుడు అక్కడ లేడు. ఆ నీతిమంతుడైన యేసు ప్రభువారే ఆయన రాబోతున్నాడు, నీకు తీర్పు జరగబోతుంది, నువ్వు నమ్మితే ఆయన దగ్గరికి వెళ్తావు, రక్షణ జరుగుతుంది. ఆయన రక్షణ సువార్తను ప్రకటన చేశాడు. అది కూడా చివరి వచనాలు మనం చదువుతాం. 33, 32 ఆ వచనాలు మనం చదివితే అక్కడ సువార్త చెబుతున్నాడు. ఆదాములో మనందరం పాపం చేసి ఒక మనిషి ద్వారా వచ్చాము, నరకానికి వెళుతైతే దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన ద్వారా జీవం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది, అవిధేయుడయ్యాడు, ఈయన విధేయుడయ్యాడు. కనుక మనందరం రక్షణ తీసుకొచ్చాడు. ఆ రక్షణ సువార్తను వారు ప్రకటిస్తున్నప్పుడు చాలామంది మరి అక్కడ రక్షించబడి ఉన్నారట. ఏథెన్స్లో కూడా ఇప్పుడు క్రైస్తవ సంఘం ఉంది. అర్థమైందా? ఏథెన్స్లో సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. అది మాసిడోనియా. ఇక సువార్త మరి ఐరోపా ఖండం అంతా పాకిపోయింది. ఒక పౌలు వెళ్ళటం వలన, శీల వెళ్ళటం వలన అక్కడి నుంచి
మాసిదోనియా, అక్కడి నుంచి తెస్సలోనికా, అక్కడి నుంచి ఫిలిప్పు, ముందు ఫిలిప్పు, తర్వాత తెస్సలోనికా, యాంఫొలియా. నైపోలి నుంచి ఫిలిప్పికి 16 కిలోమీటర్లు. ఫిలిప్పికి నైపోలి నుంచి ఫిలిప్పి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్లు అండి? 16. ఫిలిప్పి నుంచి తెస్సలో రావడానికి 110 కిలోమీటర్లు. తెస్సలోనికి నుండి బెరయా రావటానికి 80 కిలోమీటర్లు. బెరయా నుండి ఏథెన్స్ కొరింథీ రావటానికి 65 కిలోమీటర్లు. డూ యూ అండర్స్టాండ్? ఆ సముద్ర తీరాల నడిచే దగ్గర నడిచారు, ఓడ దగ్గర ఎక్కారు, సువార్తకు వచ్చారు, సువార్త పరిచర్య చేశారు. తర్వాత వాళ్ళు మరి తిరిగి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారండి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అంతియోకే. వాళ్ళ రిపోర్టు, దేవుడు ఎలాగ అన్నిలో సేవ చేసి, అన్నిలో సేవ ఎలా జరిగింది, దేవుడు ఎలాగ సేవ జరిగించాడు, ఎంతమంది నమ్మారు, మరి యూదులు ఎంతమంది నమ్మారు, అన్నిలో ఉన్న గ్రీకులు ఎంతమంది నమ్మారు, రోమిలు ఎంతమంది నమ్మారు, మరి ప్రోసలైట్స్ ఎంతమంది నమ్మారు, ఈ నమ్మిన వాళ్ళందరినీ గురించి ప్రార్థన చేస్తూ మళ్ళీ వాళ్ళకి వర్తమానాలు పంపుతూ పౌలు గారు ఉత్తరాలు రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2 కొరింథీయుల పత్రిక, 1 తెస్సలోనికల పత్రిక, 2 తెస్సలోనిక పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక ఆయన రాసినవి. మొదటి తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రిక, యాకోబు పత్రిక. వీళ్ళు కాక యోధా రాశాడు, యాకోబు రాశాడు, పేతురు రాశాడు, యోహాను సువార్తలు రాశాడు. 4 సువార్తలు రాశారు. ఈయన 5 రాశాడు. 1 యోహాను, 3 యోహాను, సువార్త, ప్రకటన గ్రంథం 5. ఇవన్నీ కూడా మరి సువార్త పరిచర్యే. అర్థమవుతుందండి? వెరీ క్లియర్. ఈ లేఖనాలన్నీ కూడా మనం పరీక్ష చేస్తే సువార్త ప్రకటనే తప్ప ఇంకా మరొకటి లేదు. కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అంటే సువార్త ఎట్లాగా చెప్పాలి, ఈ ఫిలాసఫర్స్కి కానీ లేకపోతే ఈ మన దేశంలో ఉన్న వారికి ఎలా చెప్పాలి అంటే, మొదటిది సువార్త అనేది వాళ్ళకున్న సమస్య ఏంటంటే, రక్షణ ఉచితంగా వస్తుందంటే కష్టంగా ఉందని నమ్మటం. ఏంటండి? తలా ₹1,00,000 ఇస్తే మీ పరలోకం వెళ్తాంటే ముందు బుక్ చేసేసుకుంటారు. వాడు సాకముందే చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతామని. డబ్బులు లేని వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు ఉచితముగా ఇవ్వటాడు. రక్షణ అనేది ఏమర్థం? బై గ్రేస్ అంటే దేవుని యొక్క కృప ద్వారా కలిగింది రక్షణ. నువ్వు సంపాదించుకున్నది కాదు, నీవు దానికోసం పనిచేసేది కాదు, నువ్వు దానికి అర్హుడు కాదు. కేవలము దేవుని కృప ఉచితముగా. అందుకని అర్థం అవట్లేదు ఈ లోకానికి. ఉచితంగా ఏదో ఒకటి ఇస్తేనే కదా ఏదో జరిగేది అన్నట్లుగా. దేవుడు ఉచితంగానే నీకు ఇచ్చాడు. ఆయన కృప, నీ విశ్వాసం 2 తోడవ్వాలి. ఒకటేమో ఆయన కృప చూపిస్తున్నాడు, నువ్వేమో విశ్వాసం చూపించాలి. దేవుడే రక్షించుకుంటాడంటే నువ్వు ఎప్పటికీ రక్షణ పొందలేవు. ఎందుకనంటే దేవుడే రక్షించుకుంటాడు. దేవుడికే సలహా ఇచ్చేస్తున్నాడు ఈయన. దేవుడే రక్షించుకోడు బిడ్డ. ఇప్పుడు నువ్వు బండి ఎక్కేటప్పుడు దేవుడే నడిపిస్తాడు, చేతి వదిలేవనుకో, దేవుడే నన్ను నడిపించాలి, దేవుడే చేయాలి. మరి నువ్వు ఉన్నది ఎందుకు? 3 పూట్ల తిని నువ్వు ఆ మాత్రం కూడా పట్టుకోలేవా? ఇది కూడా దేవుడే నడిపించాలట. మరి రక్షణ మరి ఇది ఇక్కడ అనవే నువ్వు. అంతా దేవుడే చూసుకుంటే కళ్ళు మూసుకో, ఆ కాళ్ళలో పడతావు. అర్థం అవ్వలేదు. ఏమి అర్థం అవ్వలేదండి? రక్షణ ఎలాగొస్తున్నది అంటే నీ విశ్వాసం కూడా ఉంది దాంట్లో. అది అర్థం కాక మింగుడు పడకున్నా. రెండవది ఆడ చూడండి, నా మొక్కలు చూడకండి, అక్కడ చూడండి. త్రూ అది ఏంటంటే, అది రెండోది ఏంటంటే మన వైపు నుంచి వచ్చేదన్నమాట. అయిపోయింది. మూడోది సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్
ఫర్ సిన్నర్స్ ఆన్ ద క్రాస్. అంటే శిలువ మీద యేసు ప్రభు వారు నా పాపాల కోసం చనిపోవటం ఏంటి అన్నది అర్థం అవలా. నా పాపాల కోసం ఆయన చచ్చిపోవటం ఏంటి పెద్ద ప్రశ్న ఇది ప్రపంచానికి. పెద్ద పెద్ద నాయకులకి అర్థం అవ్వలేదు, మహాత్ముడు గాంధీ గారికి అర్థం అవ్వలేదు. ఇదేటయ్యా బాబు, ఎవరిది వాళ్ళే మొయ్యాలి కానీ, ఎవరి పాపం వాళ్ళు మొయ్యాలి కానీ, నీ పాపం నేను పోయింటి ఏంటి, ఇది అర్థం అవ్వలేదండి. ఏం అర్థం అవ్వలేదు? యేసు ప్రభు వారు సిలువ మీద నా పాపాల కోసం చనిపోయాడంటే నువ్వు ఎలా కనెక్ట్ చేస్తావు? ఇది ఎక్కడ యెరూషలేములో ఆయన చనిపోతే ఇక్కడ ఈ విజయవాడలో ఉన్న ఈ జనాలు, లేకపోతే ఆంధ్రలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఎలా ఇండియా ప్రపంచంలో 800 కోట్ల మంది ఎలా కనెక్ట్ చేస్తావు నువ్వు అని అంటే ఒకటే ఆన్సరు, ఒక మనిషిని నుండి యావత్తు భూమి మీద వచ్చినప్పుడు ఒక మనిషిని ద్వారే రక్షణ. అర్థమైందండి? ఒకళ్ళొచ్చే కదా మనందరం వచ్చింది. వచ్చామా? మీ తాతగారి పేరేంటి? రాజేష్. రామూర్తి గారు వాళ్ళ నాన్న పేరేంటి? తెలీదా? ఉన్నారా? చచ్చిపోయారు. అసలు ఉన్నారా లేదా? అయ్యో, లేకపోతే మీరు ఎలాగ వస్తారు? మరి ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా? మరి అక్కడికి వెళ్ళొద్దా? వాళ్ళందరూ చూడలేవు, కానీ కొంతమంది చూస్తాం. మనం ముత్తాతను చూస్తాం, మహా చూస్తే వాళ్ళ నాన్న, అది రేరు. ఇక ఆ తర్వాత ఇక చెప్పకుంటావు, వద్దు, మర్చిపో వద్దు, దాంట్లోకి వెళ్ళకో. అది దేని ఏమంటారంటే జీనియాలజీలోకి వెళ్ళకో. అది వెళ్ళావా నీ బుర్ర పగల కొట్టుకుంటావు. ఎందుకు వచ్చిన గొడవ అది? ఒక మనుషుడు చెప్పేసాడు కదా, దేవుడు అక్కడ ఉన్నాడు, మీ తాత అక్కడ ఉన్నాడు, మీ నాన్న అక్కడ, మీ ఫస్ట్ ఫాదరు ఆదాములో నుండి మనందరం కనుక ఒకరిలో నుంచి మనం వచ్చాము. ఒకరి ద్వారా ఇప్పుడు యేసు ప్రభు వారు ఫుల్గా క్వాలిఫైడ్. ఆయన పాపం లేనివాడు, ఆయన అవిధేయుడైన విధేయత చూపించి సిలువ మీద ప్రాణం పెట్టాడు కనుక ఆయన కరెక్ట్ క్వాలిఫైడ్ సేవియర్. ఆయన రక్షించడానికి వచ్చాడు. అది ఒక డిఫికల్ట్, అర్థం అవ్వలేదు అందరికీ. ఏంటంటే నేను పాపం చేస్తే ఆయన పాపాల కోసం అంటే ఇదే. మనందరము ఒక తండ్రిలోంచి వచ్చాము. ఒక మనుషుని ఆయన పంపాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. 32, 33 వచనాలు చదివితే 17వ అధ్యాయంలో మనకి వివరాలు తెలియదు. 4వది అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ బై ఇన్ క్రైస్ట్ జీసస్. మన పాపాలకు క్షమాపణ క్రీస్తులోనే ఉందనే సంగతి అది అర్థం అవ్వట్లేదు. నా పాపాలు ఎలా క్షమించబడతాయి? ఒకళ్ళు ఏమంటారంటే నా పాప రక్తంలో నువ్వు కడిగేవుతండి నాయన. అదేంటా బాబా కడగటం ఏంటి? ఏం కడగాలి అనేసేం లేదు, విశ్వాసం కూలిది. మరి లిటరల్గా వస్తే ఆ బయట ఉన్నవాడికి రక్తం అంటున్నాడు, బాబు వాడే బుర్రబద్దలు కొట్టేలా ఉన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ? ఈ రక్తం వద్దులే, ఏదో మంచి ఫోటో ఉంటే ఒకటి, యేసుప్రభు ఫోటో, సిలువేసిన ఫోటో ఇవ్వకో, దండలేసిన ఫోటో ఇవ్వు, అది పెట్టుకొని రోజు దండం పెట్టుకుంటాను అన్నాడు. అది నాకు తెలిసింది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? నా పాపాల కోసమే సిలువలో మరణించాడు సంగతి. ఎందుకనంటే మరి ఒక మనుషుడే కదా, పాపం లేనివాడు కావాలి కదా. మరి పాపం లేనివాడు అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు కదా. పాపంలో జీతం మరణము, దానికి మరి నరక శిక్ష, నరకాగ్నిలో నిత్య జీవం యేసు ప్రభు యేసుక్రీస్తు వారిలో నీకు కలుగుతుంది కదా. మరి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నవేనంటే నీ పాపాలు క్షమించి పాపం లేనివాడు ఎవరు? ఒక్కడే పాపం లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే నీ పాపాలు క్షమించగలడు. పాపాలు క్షమించబడండి, పాపం లేనివాడు పాపం లేనివాడు ఎవరూ లేదు. అది మనం చెప్పగలగాలి. చివరిగా టు బ్రేక్ అవే ఫ్రమ్ సోషల్ అంటే ఏంటంటే వాళ్ళ భయం ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుంటే మా కుటుంబం నుంచి నేను వేరే పోవాలేమో. ఈ సోషల్ అనగా ఈ సాంఘికపరమైన ఈ యొక్క సెటప్ నుండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నన్ను వీళ్ళు వెలివేస్తారేమో,
తర్వాత నన్ను దూరం చేస్తాను, నేను దూరం అయిపోతానేమో, వీళ్ళందరినీ కాదు యేసు ప్రభువు గురించి నేను బయటకు వచ్చేస్తే వీళ్ళందరూ మరి నాకు దూరం అయిపోతారు. కొంతమంది అయితే నీకు మేము పెళ్లి చేయము, మీకు మేము ఆస్తి ఇవ్వము, నువ్వు యేసు ప్రభువుని వదిలొచ్చేస్తేనే మా పిల్లనిస్తాము, మా ఆస్తిని ఇస్తాము, నువ్వు బాగుంటావు మాతోటి, మేమేవో అని మరి బెదిరింపులు, భయం ఉంది. కొంతమందికి భయపడుతున్నారు. భయపడితే నిత్యరాజ్యం రాదు. నీకు అవకాశం వస్తే నిలబడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. వీళ్ళందరూ ఎవరు మళ్ళీ అందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ కష్టాలను బట్టి నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. ఈ డిఫికల్టీస్ అనమాట మన దేశంలో సువార్త చెప్పడానికి అడ్డంకుగా ఉన్నవి. కనుక దేవుడు ఈ యొక్క మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి, మన ప్రార్థన చేస్తాం. ప్రభువా దేవా, ఈరోజు నీ వాక్యం మేము విన్నాము ప్రభా. మరి ఏథెన్స్లో జరిగిన పరిచర్య, పౌలు, శీలలు, మరి అలాగే మరి లూక్, అలాగే మరి తిమోతి పరిచర్య చేశారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగే మేము కూడా ఈ లోకానికి సువార్త చేయడానికి మా దేశంలో ఉన్న కొన్ని కష్టమైన అప్రోచెస్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నవి తండ్రి. ఎందుకంటే రక్షణ ఉచితం అంటే నమ్మలేని పరిస్థితి, పాపాలు క్షమించబడ్డవి క్రీస్తులు అంటే నమ్మలేని పరిస్థితి. గనుక ప్రభా, మరి మా పాపాల కొరకై ఆయన మరణించాడు, ఆయన మాకు ప్రతిగా మరణించాడు అని ఒక అవగాహన లేకుండా ఉంది తండ్రి. ఒకవేళ మరి ప్రభు నమ్మితే ఈ యొక్క మా యొక్క సోషల్ సెటప్ నుంచి రిలేషన్షిప్నే దూరం అయిపోతాయని అది భయం కూడా ఉంది నాయన. అయితే వాటన్నిటికీ మించిన నీ పరలోక రాజ్యాన్ని, ఆయన్ని నమ్ముకున్న వారికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పావు కనుక వాటన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.